ఇక్కడ అక్కడ యాక్షన్ ఉన్నప్పుడు ఇక్కడ రియాక్షన్ డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ భలే వింతగా ఉంటుంది చూడండి మీరు. ఇప్పుడు రేవంత్ చెప్పిన లెక్క ఏంటి? కేసీఆర్ నిశ్శబ్దంగా జగన్కి సహకరించేశాడు, జగన్ నిశ్శబ్దంగా రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసేసుకున్నాడు, రోజుకు 3 టీఎంసీల నీళ్లు తీసుకున్నాడు. కానీ మన ఆంధ్రాలో ఏమని మాట్లాడారు మన నాయకులు? జగన్మోహన్ రెడ్డి తెలంగాణతో కేసీఆర్కి తాకట్టు పెట్టేసి రాష్ట్రాన్ని నీళ్లు మనకు రాకుండా చేశాడని మాట్లాడారు. ఏది నమ్మాలి? మీడియా అమ్ముడుపోయింది, మీడియాలో నిజాయితీ లోపించింది. తెలుగు రాష్ట్రాల్లో ఎటు కావాలంటే 2 రాష్ట్రాల్లో ఒకే పత్రిక 2 రకాలుగా రాస్తుంది. ఇవాళ చూడండి, నిన్న అతను ఏం మాట్లాడాడు? నేను చంద్రబాబుతో మాట్లాడాను, ఇది చెప్పకూడదు కానీ చెప్తున్నాను, పర్సనల్గా మాట్లాడాను నేను, మన ఇద్దరి మధ్యన లావాదేవీలు ఉండాలంటే మీరు అది ఆపేయాలన్నా నేను ఆపేశాడని చెప్పాడు. రాయలసీమ ఎత్తిపోతల పథకం మనకి ఇక్కడేమని చెప్పారు చంద్రబాబు గారు? ఎలాంటి అనుమతులు లేకుండా, ఎన్జీటీ అనుమతి లేకుండా కడతంటే పెద్దిరెడ్డి మనుషులకు కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే జగన్మోహన్ రెడ్డి దోచిపెడుతుంటే ఆపామని చెప్పారు. అంతే కదా రాయలసీమ ఎత్తిపోతల పథకం. ఏది నమ్మాలి ఇప్పుడు? చెప్పినోడు కేసీఆర్ అయ్యి ఉంటే కావాలని చెప్పాడులే చంద్రబాబు మీద అబాండం అని చెప్పాలి. చెప్పినోడు రేవంత్ రెడ్డి.